ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు అపోస్తులైన పౌలు పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీ చింతలన్నీయు ఆయన మీద వేయుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ప్రియులరా, మన జీవితంలో చింతలు లేని రోజే లేదు. కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, భవిష్యత్తు, ధనం ఇవన్నీ మన మనస్సుని భారంగా చేస్తాయి. కానీ దేవుని వాక్యం మనకు ఒక అద్భుతమైన ఆహ్వానం ఇస్తుంది. ఏంటంటే, నీ భారమంతా ఆయన మీద వెయ్యి అని. దేవుడు మన బాధలను తక్కువగా చూడ్డు, మన కన్నీళ్లను లెక్కపెట్టే దేవుడు ఆయన. మనం మోకాళ్ళ పైకి వెళ్ళి మన చింతలను ఆయన పాదాల దగ్గర ఉంచినప్పుడు ఆయన మన హృదయానికి సమాధానాన్ని దయచేస్తాడు. మన బలం మన సమస్యలను మోసుకోవడంలో లేదు, కానీ వాటిని దేవుడికి అప్పగించడంలో ఉంది. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఇది మనకు ధైర్యం, నమ్మకం, శాంతిని దయచేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మా హృదయాల్లో ఉన్న అన్ని చింతలను, భారాలను మీ పాదాల దగ్గర ఉంచుతున్నాం. మేము బలహీనమని మీకు తెలుసు. మా మీద మీరు శ్రద్ధ చూపుతున్నారని నమ్ముతూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా మనస్సులకు నీ సమాధానాన్ని అనుగ్రహించండి. మాలో ఉన్న భయాన్ని తొలగించి విశ్వాసంతో నింపండి. మా జీవితంలో నీ చిత్తము నెరవేర్చినట్లు సహాయం చేయండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.